ఐ లవ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండమ్మా, ఎవరెవరైతే మ్యాథమెటికల్ స్టాటిస్టికల్ ఫౌండేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం మనం ఫస్ట్ యూనిట్లో ఉన్న కాన్సెప్ట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే మనకు ఏ డివైడ్స్ బి మీద కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏ డివైడ్స్ బికి రిలేషన్ ఏంటో దీని ముందు క్లాస్లో చెప్పాను. చూడకపోతే డిస్క్రిప్షన్లో ఒక 6 minutes మాకు కాదనుకొని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత ఈ వీడియోలో ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఈ ప్రాపర్టీస్ ఎన్ని వీలైతే అన్ని సాల్వ్ చేద్దామంటే, లేదంటే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. చాలా క్లియర్గా చెప్తాను. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు, అందుకని నేను రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అని అంటే ఏమని ఇచ్చారు చూడండి. వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రాపర్టీ? ఇఫ్ ఏ డివైడ్స్ బి, then b is equal to 0 or mod a less than or equal to mod b. మీకు ఏమర్థమైందండి? మనకు ఒకటి తెలుసు, ఫ్రమ్ అవర్ ఏ డివైడ్స్ బి డెఫినేషన్ మనకేమని తెలుసు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసింది రాయండి. ఇక్కడ ఏంటి అని అంటే, ఇఫ్ లెట్ ఏ డివైడ్స్ బి అయితే గనక, ఇఫ్ ఏ డివైడ్స్ బి అండ్ ఇంకేమని చెప్పాను డెఫినేషన్లో, క్యూ అనేది ఒక ఇంటీజర్ వాల్యూ అయితే సచ్ దాట్ ఏమవుతుందంట, ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ, బి ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ. యువర్ విష్. ఓకే, కొంతమంది ఇలా అనుకుంటారు. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ. ఏ డివైడ్స్ బి అయితే బి డివైడ్స్ ఏ అయితే ఇందాకట్లాగా రాయాలి. ఇది మన కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకొని నేను ఇచ్చినటువంటి కండిషన్ ఒకటేమో ఏం ప్రూవ్ చేస్తానంటే ఇదండి, ఇఫ్ ఏ డివైడ్స్ బి దెన్ బి ఈక్వల్ టు 0 ఒకటి ప్రూవ్ చేయాలి. ఇఫ్ ఏ డివైడ్స్ బి అయితే కనుక ఇంకొకటి మాడ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ బి అని ప్రూవ్ చేయాలి బేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి, అది మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటిది, ఇఫ్ ఏ డివైడ్స్ బి దెన్ బి ఈక్వల్ టు 0 అంట. అవుతుందా చూద్దాం. ఫ్రమ్ అవర్ డెఫినేషన్, ఇఫ్ ఏ డివైడ్స్ బి అయితే మనకేమని తెలుసు, దెన్ క్యూ అనేది బిలాంగ్స్ టు జెడ్ అయితే ఏమని తెలుసు, బి ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ అని తెలుసు. బి ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ అని తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, క్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూ అనేది 0 అనుకుంటే నాకు అప్పుడు అదేమవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 0 అంటే బి ఈక్వల్ టు 0. క్యూ అనేది ఒక ఇంటీజర్, బట్ ఇఫ్ యూ కన్సిడర్ క్యూ ఈజ్ 0 దెన్ విల్ గెట్ అవర్ రిజల్ట్ బి ఈక్వల్ టు 0. ఒకటి వచ్చిందండి, ఇఫ్ ఏ డివైడ్స్ బి ఏమొచ్చింది నాకు, దెన్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ప్రూవ్ అయింది. ఇంకొకటి ఏం ప్రూవ్ చేయాలి నేను, ఇఫ్ ఏ డివైడ్స్ బి దెన్ మాడ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ బి అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ ఏమనుకుంటా, ఇందాక క్యూ ఈక్వల్ టు 0 అనుకున్నాను, రైట్? బట్ ఇక్కడ క్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అనుకుంటా. క్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అంటే క్యూ ఏమవుతుంది, మాడ్ క్యూ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. బట్ వి నో దాట్ ఈ కండిషన్ నుంచి నేను ఏ డివైడ్స్ బి అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ అని రాస్తా. ఇన్ టర్మ్స్ ఆఫ్ మాడ్యులస్, అప్లై ద మాడ్యులస్ అండ్ బోత్ సైడ్స్, మాడ్ బి ఈక్వల్ టు మాడ్ ఏ మాడ్ క్యూ. బట్ వి నో దాట్ మాడ్ క్యూ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సపోజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 అనుకోండి. ఈక్వల్ టు 1 అయితే నాకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే దట్ వాల్యూ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ దిస్ అంటే దట్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంతే కదా బిడ్డ, ఇది కూడా నాకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 1 ఇంటూ మాడ్ ఏ అవుతుంది. అంటే మనకు కావాల్సింది మాడ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. మాడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే ఇండైరెక్ట్ గా మాడ్ ఏ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ బి. అవునా? హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఈ విధంగా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నా జస్ట్ నోట్ డౌన్ నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ. చూడండి అమ్మా, సెకండ్ ప్రాపర్టీ ఏంటి అని అంటే, ఇఫ్ ఏ డివైడ్స్ బి, ఏమంటున్నాను, ఇఫ్ ఏ డివైడ్స్ బి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్
ఏ డివైడ్స్ మైనస్ బి అంటే ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఎప్పుడైనా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నప్పుడు ఇప్పుడు మనకి ఏ ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ బై బి అంటే ఏ ఇంప్లాయిస్ బి ఒకటి, బి ఇంప్లాయిస్ ఏ ఒకటి. ఏ అయినప్పుడు బి అవుతుంది, బి అయినప్పుడు ఏ అవుతుంది. అవునా? అంటే కాన్వర్స్ అంటే ఫస్ట్ ప్రాపర్టీ నెసెసరీ తర్వాత సఫిషియంట్ రెండు ప్రూవ్ చేస్తే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఇక్కడ ఏంటిది ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి నేను? ఇఫ్ ఏం తీసుకుంటున్నాను? ఏ డివైడ్స్ బి అయితే ఏ డివైడ్స్ మైనస్ బి రావాలి ఒకటి. అండ్ ఇంకొకటి ఇఫ్ ఏ డివైడ్స్ మైనస్ బి అయితే ఏ డివైడ్స్ బి రావాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, వెరీ సింపుల్. ఇక్కడ నేను ఫస్ట్ వన్ని సపోజ్ మీరు నెససరీ అనుకుంటే నెససరీ అనుకోండి, లేదా ఇందులో ఫస్ట్ వన్ ఎలా అనుకుంటే అలా రాయండి. ప్రూఫ్లో నేను నెససరీ అనుకుంటే నెససరీ కండిషన్ అని రాయండి. ఓకేనా? నెససరీ కండిషన్ ఏంటిది ఇక్కడ? ఏం చెప్తున్నాను? ఇఫ్ ఏ డివైడ్స్ బి తీసుకొని నాకేం రావాలి? ఏ డివైడ్స్ మైనస్ బి అని రావాలి. మరి ఏ డివైడ్స్ బి అయినప్పుడు ఫ్రమ్ అవర్ డెఫినేషన్ వాట్ వి నో దాట్ ఏ డివైడ్స్ బి అయితే మనకి ఏమని తెలుసు? బి ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ అని తెలుసు. క్యూ అనేది బిలాంగ్స్ టు జెడ్ అని తెలుసు. అవునా? ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాకు మైనస్ బిలో రావడానికి జస్ట్ అప్లై ద మైనస్ ఆన్ బోత్ సైడ్స్. మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏక్యూ, ఓకే, ఆర్ మైనస్ బి ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ క్యూ అని రాయొచ్చు. దిస్ మైనస్ క్యూ వై? బికాస్ క్యూ అనేది ఇంటీజర్, మైనస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ద ఇంటీజర్, రైట్? మైనస్ వాల్యూ, అందుకని ఇలా రాశాను. బట్ ఇంటీజర్ కాబట్టి ఈ క్యూని నేను ఒక వాల్యూ క్యూ డాష్ అనుకుంటాను. దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు జెడ్, నెగిటివ్ వాల్యూ. అంటే నాకు ఇప్పుడు ఎలా వచ్చింది? మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూ డాష్. ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ డివైడ్స్ బి అయితే బి ఈక్వల్ టు ఏక్యూ అంటాం. మరి బి ఈక్వల్ టు ఏ క్యూ డాష్ ఉంది, మైనస్ బి ఈక్వల్ టు అంటే దీన్ని ఎలా రాయొచ్చు నాకు? దిస్ డివైడెడ్ బై అంటే ఏ డివైడెడ్ బై దిస్ వాల్యూ మైనస్ బి. నేను ఏం తీసుకున్నాను? ఏ డివైడ్స్ బి. నాకేమొచ్చింది? ఏ డివైడ్స్ మైనస్ బి వచ్చింది. నౌ ద నెసరీ ఈస్ proved, రైట్? ఫస్ట్ వన్ ఈస్ proved, hence the necessary is proved. Now discuss the sufficient. మరి సఫిషియంట్ ఎలా చేస్తామంటే ఇక్కడ చేస్తాను చూడండి. సఫిషియంట్ అంటే సెకండ్ ఏంటిది? ఏ అయినప్పుడు బి చూపిస్తాను, ఇది బి అయినప్పుడు ఏ అంటే దిస్ ఇస్ అ సఫిషియంట్ కండిషన్. ఏం తీసుకోవాలి? ఇఫ్ ఏ డివైడ్స్ మైనస్ బి దెన్ వాట్ వీ హ్యావ్ టు షో దట్ ఏ డివైడ్స్ బి అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ నేను ఏం కన్సిడర్ చేస్తానంటే చూడండి బేట, ఏ డివైడ్స్ బి కన్సిడర్ ఏ డివైడ్స్ మైనస్ బి. రిజల్ట్ ఇది ప్రూవ్ చేయాలి. మరి ఏ డివైడ్స్ మైనస్ బి అంటే మనం దీన్ని ఏమని రాస్తాము? మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ అని రాస్తాము. అవునా? ఇప్పుడు నేను దీనికి మైనస్ అప్లై చేస్తా. వై? బికాస్ నాకు పాజిటివ్లో రావాలి కాబట్టి అప్లై ద మైనస్ ఆన్ బోత్ సైడ్స్. మైనస్ ఆఫ్ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏక్యూ. అప్పుడు ఇదేమవుతుంది? బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏక్యూ. అవునా? మరి మైనస్ ఏక్యూలో మనకి తెలుసు దీన్ని ఎలా రాయొచ్చు? ఇది ఇంటీజర్ కాబట్టి దానికి మైనస్ పెట్టి మైనస్ క్యూ బిలాంగ్స్ టు జెడ్. మైనస్ క్యూ అంటే క్యూ డాష్ అనుకుంటే ఆర్ క్యూ అనుకుంటే ఏ క్యూ డాష్ అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ సమ్ ఇంటీజర్. బి ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ అంటే ఏ డివైడ్స్ బి అంటాం. మరి బి ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ డాష్ అన్నా కూడా దీన్ని ఏమంటాం మనం? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ డివైడ్స్ బి. నేనేం తీసుకున్నాను? ఎల్హెచ్ఎస్ ఇది తీసుకున్నాను, ఇది వచ్చింది. అంటే హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఫ్రమ్ అవర్ నెసెసరీ అండ్ సఫిషియంట్. దేర్ ఫోర్ ఏమొచ్చింది? ఏ డివైడ్స్ బి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ డివైడ్స్ మైనస్ బి. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. అర్థమైంది కదండి? జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ. ఏమని ఇచ్చారు మనకి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏ రిలేటెడ్ టు బి
B related to C, then A related to C. అది మన కండిషన్. జస్ట్ లైక్ ట్రాన్సిటివ్. ఏమంటున్నాను, ఇఫ్ ఏ డివైడ్స్ బి అండ్ బి డివైడ్స్ సి తీసుకుంటే నా రిజల్ట్ అనేది ఏ డివైడ్స్ సి రావాలి. నౌ కన్సిడర్ దీస్ టూ పార్ట్స్. ఇఫ్ ఏ డివైడ్స్ బి, ఏ డివైడ్స్ బి అంటే నేను దీన్ని ఏమని రాయొచ్చండి, ఫస్ట్ కన్సిడర్ దిస్ వన్, కన్సిడర్ A divides B beta. From our definition, ఏం రాయొచ్చు, B is equal to what, AQ. నేను Q1 అంటాను. Q1 అనేది ఒక ఇంటీజర్, రైట్. తర్వాత సెకండ్ వన్, let us consider, then again consider B divides C. అంటే ఎప్పుడైనా చూడండి, డినామినేటర్ పార్ట్ ఈక్వల్ టు వాట్, C is equal to వాట్, B ఇక్కడ వస్తుంది, Q2 ఇది ఒక ఇంటీజర్. ఈ ఫార్మాట్ లో ఉంది ఫ్రమ్ అవర్ A డివైడ్స్ B డెఫినేషన్. మనమేమి ప్రూవ్ చేయాలి, A డివైడ్స్ B, B డివైడ్స్ C అయినప్పుడు యూజింగ్ దీస్ టూ కండిషన్స్ A డివైడ్స్ C అని ప్రూవ్ చేయాలి. మరి నేనేం చేస్తానంటే దీన్ని 1 అనుకుంటాను, దీన్ని 2 అనుకుందామండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, కన్సిడర్ దిస్ C is equal to BQ2, బట్ సిన్స్ ఫ్రమ్ అవర్ 1 B అంటే ఎంత నాకు, AQ1. అప్పుడు సిన్స్ ఫ్రమ్ అవర్ 1 నేను B అంటే AQ1, ఇది Q2. ఇక్కడ Q1 Q2 అనేది ఒక ఇంటీజర్ వాల్యూ, రైట్, లైక్ వన్ ఇంటీజర్. A is equal to B is equal to AQ అంటే ఏమన్నాం, A డివైడ్స్ B అన్నాం. ఇక్కడ అదే విధంగా ఇవి ఒక ఇంటీజర్ పార్ట్ అనుకుంటే, ఓకే, వన్ ఇంటీజర్, రైట్. అంటే దీన్ని నేను ఎలా రాసుకుంటున్నాను, ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇంటీజర్స్ యూ విల్ గెట్ వన్ ఇంటీజర్, రైట్, CQ. ఫ్రమ్ అవర్ డెఫినేషన్ ఏమొచ్చింది నాకు, ఇది ఇట్లా రాస్తే ఏంటిది, ఏ డివైడ్స్ సి అని అర్థం. నేనేం తీసుకున్నాను, ఏ డివైడ్స్ బి అండ్ బి డివైడ్స్ సి, దెన్ ఐ గాట్ ఏ డివైడ్స్ సి. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ డివైడ్స్ సి. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, అర్థమైంది కదండి. ఈ విధంగా ప్రతి ప్రాపర్టీ చాలా సింపుల్ అండి, ప్రతి ఒక్కటి ప్రూవ్ చేస్తాను. క్లియర్గా నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి, ఎవ్రీడే రిఫర్ చేయండి, అప్పుడే మీకు ఈ సబ్జెక్ట్ క్లియర్గా ఉంటుంది, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకేనా, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.